అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 18 అల్ కహఫ్ గుహ సూరా. యూట్యూబ్ లింక్ అజీజ్ షేక్ నాగూర్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 11. فضربنا على آذانهم في الكهف سنين عددا. ఆయత్ నంబర్ 11. అంతే, మేము ఆ గుహలో ఎన్నదగ్గ కొన్నేండ్ల వరకు వారి చెవులపై జోకట్టి పడుకోబెట్టాం. 11 అంటే బయట రణగోణ ధ్వనులు మూలంగా వారికి నిద్రాభంగం కలగరాదన్న ఉద్దేశంతో వారి కర్ణపుటాలపై పొరలు కప్పి ఉంచాం. దాంతో వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆయత్ నంబర్ 12. ثم بعثناهم لنعلم أي الحزبين أحصى لما لبثوا أمدا. ఆయత్ నంబర్ 12. ఆ తరువాత ఆ రెండు వర్గాల వారిలో ఎవరు ఆ స్థితిలో గడిపిన గరిష్ట కాలాన్ని ఖచ్చితంగా లెక్క కడతారో తెలుసుకుందామని మేము వారిని తిరిగి లేపాము. 12. రెండు వర్గాలంటే విభేదించేవారని భావం. ఈ రెండు వర్గాల వారు ఆ కాలానికి చెందినవారు కావచ్చు, లేక మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో విభేదించుకున్న విశ్వాసులు అవిశ్వాసులు కావచ్చు. అసలు గుహలో ఆశ్రయం పొందిన యువకుల్లోనే రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, తాము ఇంత సమయం నిద్రపోయామని ఒక వర్గం అంటే, మరో వర్గం తాము అంతకంటే చాలా తక్కువ సమయమే నిద్రపోయాము అంటాం అని అభిప్రాయపడిందని కొందరంటారు. ఆయత్ నంబర్ 13. نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى. ఆయత్ నంబర్ 13. వారి యథార్థ గాథను మేము నీకు వివరిస్తున్నాము. తమ ప్రభువును విశ్వసించిన కొంతమంది యువకులు వారు, మేము వారి సన్మార్గములో వృద్ధి నొసగాము. 13. వివరంగా వారి వృత్తాంతం ఇది. ఆ యువకులు క్రైస్తవ మతస్థులని కొందరు భావిస్తున్నారు. యేసుక్రీస్తు హజరత్ ఈసా అలైహిస్సలాంకి పూర్వం వారని మరికొందరు అభిప్రాయపడ్డారు. హాఫిజ్ ఇబ్నే కసీర్ ఈ రెండవ అభిప్రాయం వైపుకు మొగ్గారు. ఆయన ప్రకారం పూర్వం దిఖియానుస్ అనే రాజు ఒకడుండేవాడు. అతడు బహుదైవారాధన వైపుకు, జాతరల వైపుకు ప్రజల్ని పురుగొల్పేవాడు. అయితే దేవుడు నన్న సత్యాన్ని అల్లా ఈ కొద్ది మంది యువకులలో నూరిపోశాడు. భూమి ఆకాశాలను సృష్టించిన వాడు, సమస్త జగతిని పోషిస్తున్నవాడే తమ నిజైవం కాగలడని వారు వాదించసాగారు. ఖురాన్లో ఫిత్యతున్ అనే పదం ఉపయోగించబడింది. దీని ద్వారా వారి సంఖ్య 9 లేక అంతకంటే తక్కువే ఉండి ఉంటుందని బోధపడుతుంది. ఎందుకంటే ఫిత్యతున్ అన్నది 9 లోపు సంఖ్యను సూచించే బహువచనం. వారంతా ప్రజాబాహుళ్యం నుంచి వేర్పడి ప్రత్యేకంగా ఒక చోట చేరి ఒక్కడైన సృష్టికర్తను ఆరాధించేవారు. వారి ఏకదైవారాధన సమాజంలో చర్చాంశనీయంగా మారింది. అలా ఆ విషయం రాజుగారి చెవుల్లో కూడా పడింది. అతడు తన అధికారుల చేత వాళ్లను రాజ్య దర్బారుకు పిలిపించి విచారించాడు. వారు తమ అంతరాత్మ ప్రబోధాన్ని నిర్దిష్టంగా చాటి చెప్పారు. అయితే పరిస్థితులు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఒకవైపు బహుదైవారాధకులైన తమ జాతి జనులు విరోధం, మరోవైపు రాజుగారి భయం. అందువల్ల వారు తాము నమ్మిన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఒక పర్వత గుహలో తలదాచుకున్నారు. అప్పుడు అల్లా వారిని గాఢమైన నిద్రకు లోను చేశాడు. దాదాపు 309 సంవత్సరాలు వారు ఆ నిద్రావస్థలో ఉన్నారు. ఆయత్ నంబర్ 14. وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا. ఆయత్ నంబర్ 14. వారు లేచి నిలబడి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాం. భూమి ఆకాశాలకు ప్రభు అయిన వాడే మా ప్రభు. మేము ఆయన్ని తప్ప వేరొక ఆరాధ్య దైవాన్ని పిలవడం అన్నది జరగని పని. ఒకవేళ మేము గనక అలా చేస్తే ఎంతో దుర్మార్గపు మాటను పలికిన వారం అవుతాం. 14. మూలంలో ఖాము అని వచ్చింది. ఇది ఖియామ్ నుంచి ఏర్పడిన పదం.
నిలబడటం అని దాని అర్థం. అయితే నిలబడడం అంటే ఇక్కడ దాని భావం ఏమిటి? చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల దృష్టిలో ఇక్కడ నిలబడడం అంటే రాజు వారిని పిలిచి విచారించినప్పుడు వారు రాజు ముందు ధైర్యంగా నిలబడి సత్యాన్ని నిర్దిష్టంగా వెల్లడించడం అని అర్థం. అయితే ఆ యువకులు నగరానికి వెలుపల నిలబడి అల్లాహ్ తరపు నుంచి తమ మనసుల్లో కలిగిన తౌహీద్ ఏకదైవారాధన భావనను పరస్పరం ఉపదేశించుకున్నారని ఖురాన్లోని నిలబడటం అన్న పదం ఆ సంఘటనే సూచిస్తుందని మరికొంతమంది పండితులు వ్యాఖ్యానించారు. 15 అంటే ధర్మరక్షణ కోసం తమ ఇల్లు వాకిలిని బంధువులను వదిలి వలసపోవడానికి సిద్ధమైనప్పుడు మేము వారి హృదయాలకు స్థిరత్వాన్ని ప్రసాదించాం, వారిని వజ్ర సంకల్పులుగా చేశాం, సత్యాన్ని నిర్భయంగా నిర్దిష్టంగా ప్రకటించే గుండె ధైర్యాన్ని ఇచ్చాం, వారి హృదయాల్లో దృఢ విశ్వాసాన్ని ప్రోది చేశాం. 16 సతత అంటే అవాస్తవము, అబద్ధము, అద్దుమీరిన అని అర్థం. ఆయత్ నంబర్ 15. هؤلاء قومنا اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا. ఆయత్ నంబర్ 15. ఆయన్ని వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మన జాతి వారు వారి దైవత్వానికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాన్ని ఎందుకు తీసుకురావడం లేదు? అల్లాహకు అబద్ధాన్ని అంటగట్టేవాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఆయత్ నంబర్ 16. وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقًا. ఆయత్ నంబర్ 16. ఇప్పుడు మీరు వాళ్లతోనూ అల్లాను కాకుండా వారు పూజిస్తున్న ఇతర దైవాలతోనూ తెగదింపులు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఏదన్నా గుహలోకి పోయి కూర్చోండి, నీ ప్రభు మీపై తన కారుణ్యాన్ని విస్తరింపజేస్తాడు, మీ కార్యసిద్ధికే సౌలభ్యాన్ని సమకూరుస్తాడు. 17. మానసికంగా మనం ఎలాగూ మన జాతి వారికి దూరం అయిపోయాం, ఇప్పుడు భౌతికంగా కూడా వారితో సంబంధాలు తెంచుకోవడం మంచిది అని గుహవాళ్ళు పరస్పరం చెప్పుకున్నారు. ఈ సమాలోచన తరువాత వారంతా ఒక గుహలోనికి పోయి తలదాచుకున్నారు. నవప్రధాన పురోగమిస్తున్న ఈ యువతరం కనిపించకపోయేసరికి ఆ జాతి ప్రజలు వాళ్ళను వెతకడం మొదలెట్టారు. కానీ ఫలితం శూన్యం. ఎందుకంటే వారిప్పుడు సూక్ష్మద్రష్ట అయిన అల్లాహ్ రక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మక్కా అవిశ్వాసులు వెతుక్కుంటూ సౌరగృహకు వచ్చి తిరిగి వెళ్ళినట్లే వారు కూడా ఆ పరిసరాన్ని వెతికారు, కానీ గుహలోనికి పోలేదు. ఆయత్ నంబర్ 17. وترى الشمس إذا طلعت تزاور عن كهفهم ذات اليمين وإذا غربت تقرضهم ذات الشمال وهم في فجوة منه ذلك من آيات الله من يهد الله فهو المهتد ومن يضلل فلن تجد له وليا مرشدا. ఆయత్ నంబర్ 17. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారి గుహకు కుడిపక్కకు ఒరిగిపోవడాన్ని, అస్తమించే సమయంలో వారికి ఎడమ ప్రక్కకు జరిగిపోవడాన్ని నువ్వు చూస్తావు. వారేమో ఆ గుహలోని విశాలమైన స్థలంలో ఉన్నారు. ఇది అల్లాహ్ సూచనలోనిది. అల్లాహ్ సన్మార్గం చూపినవాడు మాత్రమే సన్మార్గంగా ఉంటాడు. మరి ఆయన పెడద్రోవ పట్టించిన వారిని ఆదుకుని మార్గదర్శకత్వం వహించే వాడిని నీవు పొందలేవు. 18. సూర్యుడు ఉదయించే వేళ ఆ గృహ కుడిపక్క నుంచి సాగిపోయేవాడు, అస్తమించే సమయంలో గుహకు ఎడమ పక్కకు ఒరిగిపోతాడు. అంచేత వారిపై ఎండ పడేది కాదు. మరి చూడబోతే వాళ్ళు గుహలోపల చాలా విస్తారమైన స్థలములో విశ్రాంతి పొందుతున్నారు. ఫజవతున్ అంటే విశాలమైన స్థలమని అర్థం. 19. అది సువిశాలమైన స్థలమైనప్పటికీ దానిపై ఎండ పడకుండా ఉండేలా సూర్యుడు
కుడి ఎడమలకు వాలిపోవడాన్ని ముమ్మాటికి అల్లాహ్ సూచనే. 20. ఉదాహరణకు ఆ జాతి ప్రజలే చక్రవర్తి సమేతంగా ఆ జాతి జనులు సన్మార్గానికి నోచుకోలేకపోయారు, వారిని ఎవరూ దారికి తీసుకురాలేకపోయారు. ఆయత్ నంబర్ 18. وتحسبهم أيقاظا وهم رقود ونقلبهم ذات اليمين وذات الشمال وكلبهم باسط ذراعيه بالوصيد لو اطلعت عليهم لوليت منهم فرارا ولملئت منهم رعبا. ఆయత్ నంబర్ 18. వారు మేల్కొని ఉన్నారని నువ్వు భావిస్తావు, కానీ వారు నిద్రపోతూ ఉంటారు. మేమే వారిని కుడిపక్కకు ఎడమ ప్రక్కకు ఒత్తిగిలు పడుకునేలా చేస్తూ ఉన్నాం. వారి కుక్క కూడా గుహ ముఖద్వారం వద్ద తన ముందు కాళ్ళను చాపి కూర్చుని ఉండేది. ఒకవేళ నువ్వు వారిని తొంగి చూస్తే వెనుదిరిగి పారిపోబోతావు. వారి గాంభీర్యం నిన్ను భయకంపితుని చేస్తుంది. 21. వారు మేల్కొని ఉన్నారని అనుకోవడానికి కారణం వారి కళ్ళు తెరుచుకుని ఉండటమే. మేల్కొని ఉండేవారు ఎలా ఉంటారో వారు కూడా సరిగ్గా అలాగే ఉన్నారు. పదే పదే అటు ఇటు ఒత్తిగిలుతూ ఉండడం మూలంగా వారు మేల్కొని ఉన్నారనిపించేదని మరికొంతమంది చెబుతారు. 22. వారు ఆ విధంగా అటు ఇటు దొరలటంలో కూడా గొప్ప పరమార్థం ఉంది. ఆ ఏర్పాటు కనుక జరిగి ఉండకపోతే నేల అంటే మట్టి వారిని తినేసేది, వారి శరీరాలు కుళ్ళిపోయేవి. 23. ఎవరు వారి దగ్గరకు వెళ్లకుండా ఉండడానికి అల్లాహ్ తరపున జరిగిన అపురూపమైన రక్షణ ఏర్పాటు ఇది. ఆయత్ నంబర్ 19. وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما أو بعض يوم قالوا ربكم أعلم بما لبثتم فابعثوا أحدكم بورقكم هذه إلى المدينة فلينظر أيها أزكى طعاما فليأتكم برزق منه وليتلطف ولا يشعرن بكم أحدا. ఆయత్ నంబర్ 19. ఇదే విధంగా వారు పరస్పరం ప్రశ్నించుకోవడానికి మేము వారిని లేపు కూర్చోబెట్టాం. వారిలో ఒకతను మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు అని అడగ్గా, ఒక రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయం ఉండి ఉంటాము అని వారు సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఇలా చెప్పారు, మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి నాణెంనిచ్చి మీలో ఒకరిని పట్టణానికి పంపండి. అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని అందులో నుంచి మీకోసం తినడానికి తీసుకువస్తాడు. అయితే అతను మృదువుగా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు. 24. ఏ విధంగా మేము వారిని మా శక్తితో నిద్రపుచ్చామో అదే విధంగా 309 సంవత్సరాల తర్వాత వారిని మేల్కొల్పాము. వారు నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారో మెలుగు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అందుకే వారు పరస్పరం ప్రశ్నించుకోసాగారు. 25. వారు ఉదయం పూట గుహలో ప్రవేశించారు. మెలుగు వచ్చినప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. అందువల్ల తాము మహా అయితే ఒక దినము లేక అంతకన్నా తక్కువ సమయము నిద్రపోయి ఉంటామని అనుకున్నారు. 26. అయితే సుదీర్ఘకాలం నిద్రావస్థలో ఉండడం మూలంగా వారు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. అందుకే వాళ్ళు ఆ వ్యవహారాన్ని దైవానికే వదిలిపెట్టారు. ఖచ్చితంగా తాము ఎంతసేపు నిద్రపోయింది అల్లాహకే తెలుసు అని చెప్పి తమ విద్యను చాటుకున్నారు. 27. మెలకువ రాగానే ఆకలి వేసింది. అది మానవ సహజం, మానవ అవసరాల్లో అత్యంత ముఖ్యమైనది. అందుకే భోజనం గురించి ఆలోచించసాగారు. 28. తెలివిగా చాకచక్యంగా మసులుకోవాలని వారు తాకీదు చేయడం అర్థం చేసుకోదగిన విషయమే. ఎందుకంటే తమ జాడను ఎవరైనా పసిగట్టారంటే కథ అడ్డం తిరుగుతుంది, తమ లక్ష్యం ప్రమాదంలో పడుతుంది. ఆయత్ నంబర్ 20. إنهم إن يظهروا عليكم يرجموكم أو يعيدوكم في ملتهم ولن تفلحوا إذا أبدا.
ఆయత్ నంబర్ 20. వారు గనక మిమ్మల్ని పట్టుకున్నారంటే మీపై రాళ్ళైనా రువుతారు, లేదా మిమ్మల్ని తమ మతంలోకైనా తిరిగి రప్పించుకుంటారు. అదే గనక జరిగితే మీరెన్నటికీ సాఫల్యం పొందలేరు. 29. తాము ఇంత ప్రయాసపడింది, ఇన్ని బాధలు భరించి ధర్మరక్షణ కోసమే కదా. మరి ఇప్పుడు తమ ఉనికి గురించి తమ జాతి వారికి తెలిస్తే ఎలా? వారు తమను బలవంతంగా తీసుకుపోయి తమ తాత ముత్తాతల మతంలో చేర్పిస్తారు. ఒకవేళ అదే గనక జరిగితే మనం ప్రాపంచికంగాను పారలౌకికంగాను నష్టపోతాము. Like, comment, share, subscribe.